హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా క్యారెట్ పల్లీల ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది ఉపవాసం చేసిన వాళ్ళకి, వ్రతం లేదా సాత్విక భోజనం తినాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డిష్. దీనికోసం ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని, మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్యారెట్లు అనేవి ఇందులో వేసుకొని మనం కాసేపు అనేది ఉడికించుకోవాలి. ఇది మనం ఒక 5 minutes అనేది మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఒక 2 స్పూన్స్ అనేవి పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక స్పూన్ అనేది కొంచెం పచ్చెనపప్పు, అలాగే ఒక స్పూన్ అనేది ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని మనం కాసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక స్పూన్ అనేది నువ్వులు కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఇవి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ మనం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోనే ఒక 2 స్పూన్స్ అనేది ఎండు కొబ్బరి అనేది వేసుకోవాలి. ఇదంతా మనం మిక్సీ పట్టుకొని కొంచెం మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో ఒక స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టుకొని చూడండి, మనకి క్యారెట్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమైనా వాటర్ ఉంటే అది వాటర్ అనేది రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం 2 స్పూన్స్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అనేది ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు అనేది వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ అనేది ఇందులో వేసుకొని ఇది కాసేపు అనేది ఆయిల్లో అనేది కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి క్యారెట్లో అనేది విటమిన్ ఏ అనేది ఉంటుంది, అలాగే మనకి పల్లీల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలిసిన ఫ్రై అనేది మనకు బాడీకి ఎనర్జీ, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. మనం ఇందులో ఉల్లి వెల్లుల్లి అనేది లేకుండా చేస్తాం కాబట్టి ఇది స్టమక్ అనేది లైట్గా ఉంటుంది, డైజెషన్ కూడా ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పల్లీ పొడి అనేది మిక్సీ పట్టాం కదా, అది ఇందులో వేసుకొని ఇదంతా మనం ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మనం ఒక 5 minutes అనేది మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. అప్పుడే మనకి పల్లీ పొడి అనేది క్యారెట్కి బాగా పడుతుంది. ఇది ఇప్పుడు మనం 5 minutes తర్వాత క్యారెట్ అనేది బాగా కుక్ అయింది కదా, దీనంతా మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ పల్లీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి రోటీ, రైస్, పులిహోర లేదా కర్డ్ రైస్తో ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి కూడా పర్ఫెక్ట్ డిష్.